మిగులు జలాల్లో మా వాటా ఎంత, ఏ ప్రాజెక్ట్ ఉండే అవార్డుల ప్రకారం గెలిచిన తర్వాత మీరు ఏం చేసుకున్నా పర్వాలేదు. ఒకటే నదుల అనుసంధానం అనేది దాన్ని మళ్ళొకసారి తెరపైకి తీసుకొచ్చి నదుల అనుసంధానం ఎప్పుడైనా అంతర్జాతీయ సూత్రాలు తీసుకున్నా, జాతీయ స్థాయిలో ఎప్పుడైనా ఇట్లాంటి వివాదాలు వచ్చినప్పుడు తీసుకున్న పరిష్కారాలు చూసినా, ఎప్పుడైనా ఏ బేసిన్ లో అయితే నది ప్రవహిస్తుందో ముందు ఆ బేసిన్ అవసరాలు తీరాలి. తీరినాకనే ఇంకొకటికి తీసుకుపోతే నాకు అర్థం ఉంటుంది. ఇలా గోదావరి బేసిన్ లో, కృష్ణలో మరి సింహభాగం మన దగ్గర ప్రవహిస్తుంది తెలంగాణ. ఇక్కడ అవసరాలు తీరకుండానే ఇక్కడి పారిశ్రామిక అవసరాలు కానీ, ఇక్కడ సాగునీటి అవసరాలు కానీ, తాగునీటి అవసరాలు. అయితే కేటీఆర్ ఏమంటుందంటే ఇక్కడ అవసరాలు తీరకుండానే రేవంత్ రెడ్డి కేసీఆర్ కట్టిన కట్టలు కూలగొడుతున్నాడు, కేసీఆర్ కట్టిన ఆనకట్టలు రేవంత్ రెడ్డి కూలగొట్టి నీళ్లు పంపిస్తున్నాడు అంటున్నాడు. ఇంత దరువు తప్పిన వాళ్ళు ఇది ఏం పాలన ఏందో నాకు అర్థం కాదు. మీరు కృష్ణా బేసిన్లో కానీ గోదావరి ప్రవాహం ఉన్నటువంటి నీటిలో మీరు కట్టి కాళేశ్వరం సక్సెస్ అయితే, కృష్ణాలో ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకము కనుక సక్సెస్ మీరు చేసి ఉంటే వాటర్ వచ్చేది కదా. అక్కడ వచ్చి వాడికి వచ్చి నెట్టెంపాడికి వచ్చి నీళ్ళు కొండపోతారు ఆంధ్రలో వచ్చి. నీ ప్రాజెక్టు సక్సెస్ అయితే నీ నీళ్ళు నువ్వు వాడుకుందు కదా. నువ్వు 7 ప్రాజెక్టులు ఆన్నే చేసి ఎక్కడ చాలా నీళ్ళుగా పెట్టి మీ జోకులో మీరున్నారు. మీ సోకులు ఎవరి భూములు మంచుకున్నాయిరా, ఎక్కడెక్కడ ఉన్నాయి, 800 కోట్లు వస్తాయి. మన అమ్మాలంటే రేవంత్ రెడ్డి గెలిచినాక దొరకకుండా ఉండాలంటే ఏం చేయాలంటే అక్కడికి అమెరికాకి వెళ్ళి తీసుకురాడు సార్, కంపెనీ ఆయన పేరు అని చెప్పు. వీడికి వెళ్ళి ఏమో కంపెనీ వాడికి ఇచ్చినట్టు ఆడిపోయినాక అంతా గుంజుకోవాలి. మళ్ళీ ఆడిపోయినాక మళ్ళీ అమెరికాలో పోయి మళ్ళీ ఆడే 7 ఎకరాలు 7 ఎకరాలు ఇదే పని మీరు ఇట్లా చేసిండే ఎప్పుడూ అయిపోవు. కాళేశ్వరం నాశరకం కాకపోవు మీకు చిత్తశుద్ధి ఉంటే. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కంప్లీట్ అయిపోతుండే. ఇంకా ఇప్పుడు సగం ఉన్న ప్రాజెక్టులన్నీ ఖతమవుతూ ఉండే. ఉద్యోగాలు ఇస్తూ ఉంటారు. ఈ అప్పులు 7 లక్షలు 8 లక్షల కోట్లు కాకపోతుండే. ఆ ధరని పాపాల పుట్ట రాకపోతుండే. మీ IAS IPS ఉచ్చగాళ్ళు మొత్తం అవినీతిలో మినిగిపోకపోదురు. ఇవాళ ఒకడు తిమింగాలు బయట పడతా ఉన్నాయి. మీకు వీళ్ళకి సిగ్గు లేదు, శరం లేదు. వీళ్ళ నాలుగు ఒకదాన కట్టురాలే, వీళ్ళ నాలుగు జుట్టు గుల్లిగడ్డలు కట్టి రోడ్డు మీద తిప్పాలి. వీళ్ళని సిగ్గు శరం లేకుండా ఇంకా మాట్లాడుతున్నారు. మళ్ళా ఆయన నిన్ననే దొరికినవాడు ఈఎన్సేవాడు. కాళేశ్వరం చీఫ్ ఇంజనీర్గా ఉన్నటువంటి వాడు 800 కోట్ల ఏమంతానా ఏం బీకిరు మీరు? పేదోడికి ఇల్లు లేక, భూములు లేక, మందు తాగి చచ్చిపోతూ ఉంటే భూములన్నీ నాశనం చేసి పందికొక్కులాగా ప్రభుత్వ అధికారులు మీరు పీక్క తిని సిగ్గు లేకుండా ఇంకా సెంటిమెంట్ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఒక రోజున హైదరాబాద్ లో కానీ, కరీంనగర్ లో కానీ, ఇంకా ఇతర పట్టణాల్లో కానీ 24/7 డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలనేది మా కళ. మేము గతంలో కరీంనగర్ ప్రయోగం చేసినప్పుడు మరి అట్లాంటి అన్ని ఇంకా తేల్చకుండానే ఎన్ని నీళ్ళు అవసరమైతే లెక్కలు తీయకుండానే కిందికి నీళ్లు వృధాగా పోతున్నాయి, మేము బతకపోతామంటే ముందు బేసిన్ అవసరాలు తీరనియండి. బేసిన్ లో డెఫినేషన్ రానియండి. నికర జిల్లాల్లో మా వాటా ఎంత, మిగులు జిల్లాల్లో మా వాటా ఎంత, ఎవరు తెలుసాలి? అట్లా కాదు, సిగ్గు. నేనేమంటున్నాను, నికర జలాలలో మిగులు జలాల్లో మా వాటా ఎంత అని తెలంగాణ రాష్ట్రం వచ్చిన 10 ఏళ్ళకు కూడా తెలుసని ఈ బదుమాషి నాయకులు వీళ్ళు రేవంత్ రెడ్డి మీద బాగా నొక్కుతారు. సిగ్గాని అనిపించాలి బ్రదర్ కేటీఆర్ గారు. యూఆర్ లుకింగ్ సో స్మార్ట్. ఆయనసాం కూడా బాగానే కనబడుతున్నావు, మంచిగా బోర్డ మీటి కొరుకున్నావు, నీది మంచిగా ఉంది, నీ అందచందాలు బాగానే ఉన్నాయి. కానీ 10 ఏళ్ళల్లో మీరు ఏడ చేసిరని ఏడపాసల పండుగ మీరు 10 ఏళ్ళల్లో మీరు వాటా జరగకుండానే కృష్ణా రివర్ బోర్డు ఏం చెప్పింది, గోదావరి జిల్లాల గురించి మీరు ఏం తెలుసుకున్నారు, ఏం ఏర్పాటు ఏం ఒప్పందాలు చేసిర్రు, మీరు ఏం చేయలేదని అర్థమవుతుంది. 10 ఏళ్ళల్లో మనం పీక్క తినడానికైనా టైం సరిపోలేదు, బిల్డప్ కొట్టడానికైనా టైం సరిపోలేదు. ఇలా రేవంత్ రెడ్డి చేస్తా ఉంటే రాళ్ళు వేయాలి. రాళ్ళు మన బలక ఏమది ఏం చెల్లరాదు, లగచల్లగా రాళ్ళు తీసుకుపోయి IAS అద్దాలు వలగొట్టాలి, కాలర్ వలగొట్టాలి, అని హైడ్రా అవస్థ కొట్టాలి, వాళ్ళ మీద దుంకాలి. మీడియాలో మళ్ళీ సోషల్ మీడియాలో పెట్టి మళ్ళీ రేవంత్ రెడ్డి మీద అన్ని రాళ్ళు వేయాలి. గిదావా ఏం చేసింది మరి రేవంత్ రెడ్డిని? మీరు సుఖమైన అయితే మళ్ళీ ఆయన ఎందుకు చేస్తున్నాడు? తెలుసాలి, కేంద్ర ప్రభుత్వం నియమించే ట్రైబ్యునల్స్ తెలియకుండానే మేము నీళ్లు కొట్టబోతాం. మా చేతుల ఇలా కట్టింది కాబట్టి కట్టెతోని బర్రెలు ఎటువంటి అల్లించకపోతాం. కేంద్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి జుట్టు మా చేతులు ఉంది కాబట్టి మేము ఆడిచ్చినట్టు ఆడతాం. మా కోవట్టు పరిపాలిస్తున్నాడు తెలంగాణ. ఇంకోటి గుర్తుపెట్టు, రేవంత్ రెడ్డి ఏ గోషి అని కోవట్టు కాడు. రేవంత్ రెడ్డి జుట్టు ఎవరి చేతిలో లేదు. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి, ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. నేను ఇంకోటి కూడా చెప్పిన, భారతదేశంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్యంత పవర్ఫుల్ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి అది రేవంత్ రెడ్డి. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. నోట్ దిస్ పాయింట్. ఏ గోషిగానికి కూడా లొంగుబాటు లేదు.
రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గురువు అయి ఉండొచ్చు. అది రాజకీయాల్లో సీనియారిటీ ఉన్నటువంటి ఒక మర్యాద ఇచ్చిపుచ్చుకోవడానికి. కానీ తెలంగాణ ప్రజల యొక్క హక్కులను చంద్రబాబు నాయుడు కట్టబెట్టిన పిచ్చోడు గాడు. కావాలంటే చంద్రబాబు నాయుడు హక్కులు తీసుకొచ్చి మన తానే పెట్టేటువంటి రకమే జాదా హుషారే మన సీఎం. ఎవరు పరిశాన్ కావద్దు. రేవంత్ రెడ్డి ఈజ్ ఆల్వేస్ ఈజ్ గోయింగ్ ఫార్వర్డ్. రేవంత్ రెడ్డి ఈజ్ గోయింగ్ ఫార్వర్డ్ వెరీ క్లియర్లీ. చెప్తాం. కాబట్టి ఫుట్బాల్ ఆడతామని చంద్రబాబు అనుకుంటే ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. తప్పేం లేదు. మీరు కావాలని దుష్ప్రచారం చేస్తారు, అక్కడ ఏమీ లేదు. అనవసరంగా ఇది రెండు ఏమీ లేదు. మాకు గొడవ ఆంధ్ర ప్రజలతో ఎంత మాత్రం లేదు. ఆంధ్రాలో ఉండేది కూడా రైతులే. మాకు తెలంగాణతోనే గొడవ. తెలంగాణ రేవంత్ రెడ్డితో గొడవను. మేమేమంటున్నాం, తెలంగాణలో ప్రవహించే సింహభాగం ప్రవహించే గోదావరిలో గాని కృష్ణలో గాని మా హక్కు తేల్చండి అని కేంద్రం అరే మళ్ళీ అనగరం ఆయన ట్రైనింగ్ అనేది చేయదు. ఈ హరీష్ రావు కూడా ఏం లేదు. ఈయనకైనా ట్రైనింగ్ ఇచ్చారా పంపండి. మీ ఇజ్జత్ పోతుంది. కేసీఆర్ కూడా లేదు అంత బుర్ర. మనం ఇంతవరకు కేసీఆర్ మేము ఎట్లాంటే ఆ నీటి గురించి మాట్లాడితే వాయబ్బాయి ఏం బ్రెయిన్ రా కేసీఆర్ అనుకున్నాం. ఆయన అప్పుడు ఏం చేసే స్టార్టింగ్ లా రీడిజైన్ చేస్తున్నాడు. ఆయన పెన్ను పట్టుకొని ఇట్ట గీస్తుంటే వాయబ్బాయి ఏం గీసాడు అనుకుంటే మొత్తం కుక్కదొక్కదాలి కూలిపోయిందంత. అది పరిస్థితి. ఇజ్జత్ పరువు మొత్తం. ఈయనేమంటాడు, మా వాడు తేల్చండి అంటున్నాడు. ఇంతకు ముందు తెలంగాణ మొత్తం తేల్చేసినాం, మొత్తం ఉసుక పెట్టి రాకినామని ఇలా చెప్పారు. మళ్ళీ 12 ఏళ్ళు అవుతున్నది ఇప్పుడు చేస్తున్నారు ఆట తేలవాలన్నట. వీళ్ళు 10 ఏళ్ళు ఏమో గుడి గుర్రాల పనులు మీరు. రేవంత్ రెడ్డి వచ్చి వాట తెలవాలి. ఇజ్జత్ వాయే, పరువు వాయే. మాట్లాడడానికి మంది మీద మంది మీద మన పోయినకపోతే గాలికి మన కండ్లో పడ్డట అవుతుంది.